హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా మార్నింగ్ రొటీన్ అయితే పెడతానండి. ఎందుకు వీడియో అప్లోడ్ చేయలేకపోయానో ఫుల్ వీడియో అయితే చేసినానండి, దాంట్లో అయితే చెప్పిన. ఇక్కడైతే కోడిగుడ్డు బెండకాయ పచ్చిరొయ్యలు పులుసు అయితే చూపిస్తున్నాను. ముందుగా మంచిగా ఎగ్స్ బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకో. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రాన్స్ అయితే వేసుకోవాలండి. ఫ్రాన్స్లోంచి వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా యాడ్ చేయాలి. టమాటా కూడా మంచిగా మగ్గనిచ్చిన తర్వాత కొన్ని బెండకాయలు కూడా యాడ్ చేసినానండి నేను. నాకు ఫ్రాన్స్లో బెండకాయ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను బెండకాయలు కూడా యాడ్ చేసుకున్నా. బెండకాయ లేకపోయినా కూడా బాగుంటుంది, ఓన్లీ పచ్చిరొయ్యలు గుడ్లు పులుసు. ఇక్కడ బెండకాయలు మంచిగా మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కారం కూడా యాడ్ చేసిన. అది ఒక 2 minutes అట్లా వేడవనిచ్చి చింతపండు పులుసు వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదండి, నాకు సరిపోయింది అది. ఇంకా ఫైనల్గా ఎగ్స్ కూడా యాడ్ చేసేసిన. ఇంకా లాస్ట్ జీరా పౌడరు కొంచెం కొత్తిమీర వేసి 2 minutes ఉంచి దించేసుకోవాలి. మా మమ్మీ ఈరోజు ఫిష్ కర్రీ కూడా పంపించింది, ఆ కర్రీ కూడా చూపిస్తాను మీకు. ఈరోజు మా లంచ్ అయితే ఎగ్ అండ్ ఫ్రాన్స్, బెండకాయ పులుసు అండ్ ఫిష్ కర్రీ. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి